మాకు జడ్చలవి కూడా రాలేదు. నేను 20,000 పైన మెజారిటీ వస్తుంది అనుకున్నా. ఆఖరికి ఉదండపూర్లో కూడా నేను అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత కూడా ఉదండపూర్ కూడా మాకు ఓట్లు తక్కువ రావడం జరిగింది. బహుశా మమ్మల్ని నమ్మలేదేమో. వాళ్ళు జాతీయ హోదా, బీజేపీ వాళ్ళు జాతీయ హోదా తీసుకొస్తామని చెప్పి వాళ్ళు మాట ఇచ్చినందుకు వాళ్ళని నమ్మినారనుకుంటా. మళ్ళీ జాతీయ హోదా వాళ్ళు ఎప్పుడు తీసుకొస్తారని చెప్పి వాళ్ళు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి కాన్స్టిట్యున్సీల పాదయాత్ర చేసి ఒక్క 3,000 ఓట్లు జడ్చలలో వచ్చుంటే ఆయన గెలుస్తుండే, ఇంకా ఎక్కువ ఓట్లు వచ్చుంటే. సరే, అయిపోయింది. ప్రజల తీర్పుని గౌరవిస్తున్నాము. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి. ముందు మేము ఇచ్చిన మాట ప్రకారము మా మాట మీద కూడా మేము ఉంటాము. ఆగస్టు లోపల రైతు రుణమాఫీ ఖచ్చితంగా జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఎలక్షన్స్ ముందు నేను పాదయాత్ర చేసేటప్పుడు నవాపేట నుండి నేను వస్తున్నప్పుడు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు చెప్పులు లేకుండా వాళ్ళు వెళ్తుంటే ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ప్రతి గవర్నమెంట్ స్కూల్లో చిన్నపిల్లలకి 1st క్లాస్ నుండి 10th క్లాస్ వరకు బూట్లు, షూజు ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాదాపు 20,000 మందికి 53,968 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకందరికీ షూజు మేము ఇవ్వబోతున్నాము. అంటే ప్రభుత్వం తరఫున కాదు, అనిరుద్ రెడ్డి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున మేము 53,000 మందికి షూస్ ఇవ్వబోతున్నాం. దీనికి ప్రతి షూస్కి వచ్చే వారం నుండి ప్రతి స్కూల్కి మా కార్యకర్తల కమిటీ వేస్తాము. గర్ల్స్కి, బాయ్స్కి ఈ షూస్ బాటా కంపెనీది. ఇంకొకటి ఎందుకు పారాగాన్ కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను, అంటే షూస్ అందజేయాలని చెప్పేసి. ఇదేమో బాయ్స్కి 1st క్లాస్ నుండి 10th క్లాస్ ప్లస్ ఇంటర్ వాళ్ళని కూడా యాడ్ చేసి వాళ్ళకి మన స్పోర్ట్స్ షూస్ 2,000 మంది ఉన్నారని చెప్తున్నారు ఇంటర్ స్టూడెంట్స్. వాళ్ళకి ఈ 53,000 మందికి నా తరఫున కానుకగా వాళ్ళ బిడ్డగా నేను ఇది ఇవ్వబోతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇది దాదాపు మొత్తము తెలంగాణలో జడ్చల కాన్స్టిట్యున్సీ నుంచి మొదలవుతుంది. కాబట్టి మన కార్యకర్తలకి, కాంగ్రెస్ కార్యకర్తలకి ప్రతి గ్రామంలో మీరు దగ్గరుండి వాళ్ళ షూ సైజెస్ కూడా తీసుకోబోతున్నాం. ఇప్పుడు 1 వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి స్కూల్కి పోయి సైజు తీసుకొని వాళ్ళకి 2 months లోపల ప్రతి ఒక్కరికి షూస్ అందేలాగా మేమందరము మా కార్యకర్తలందరం కలిసి వాళ్ళకి అందజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. మేము ఒకటే కోరుకుంటున్నాము, గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లయితే ముందులాగా స్టూడెంట్స్ వచ్చి చదువుకుంటున్నారో ఖచ్చితంగా అన్ని స్కూల్స్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాము. ఈ వారం రోజుల్లో కూడా ఒక 20 స్కూల్స్లలో మేము మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. 20 స్కూల్స్లలో సొంతంగా 20 స్కూల్స్లో మినరల్ వాటర్ ప్లాంట్స్ కూడా ఓపెన్ చేయబోతున్నాము. 20 టీవీస్ కూడా వచ్చినాయి. ఎలక్షన్స్ కోడ్ ఉంది వల్ల ఇవ్వలేకపోయినాము. 20 స్కూల్స్లలో టీవీలు కూడా పెట్టి కూడా వాళ్ళకి ఇంగ్లీష్ చదివేటట్టు ఆన్లైన్ క్లాసెస్ 20 స్కూల్స్లో కూడా స్టార్ట్ చేయబోతున్నాము. అది కూడా ఒక 2-3 monthsలో టోటల్ 274 స్కూల్స్ ఉన్నాయా మొత్తం జడ్చల కాన్స్టిట్యున్సీస్లో గవర్నమెంట్ స్కూల్స్. అన్ని స్కూల్స్ వల్ల కూడా టీవీలు కూడా పెట్టబోతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ 2 monthsలో మా కాంగ్రెస్ కార్యకర్తలకి, సీనియర్ నాయకులకు ఒక కమిటీ వేస్తాము. సీనియర్ మొత్తం కాన్స్టిట్యున్సీ కమిటీ ఉంటుంది, మండల్ కమిటీ ఉంటుంది. ఈ 2 monthsలో మేము ఇచ్చేటి అన్నీ వాళ్ళకి అందజేసేటట్టు మా కాంగ్రెస్ కార్యకర్తలను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కొంతమంది ప్రెస్ వాళ్ళు కూడా నాకు మెసేజ్ ఇవ్వడం జరిగింది. నేను US టూర్ ఉన్నప్పుడు కూడా రేపు కానీ ఎల్లుండి నేను పంచాయత్ రాజ్ వాళ్ళతోని మరి రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాను. దాని తర్వాత వీళ్ళని కూడా రమ్మని చెప్పేసి ప్రైవేట్ స్కూల్స్ అని కూడా కొంచెం రేట్స్ కూడా పెంచారని చెప్పి కూడా తెలిసింది. వాళ్ళని పిలిచి కూడా వాళ్ళతో మాట్లాడతాను, రేట్లు తగ్గామని చెప్పి కూడా. ఇప్పుడు పుస్తకాల గురించి మీరు ఏదో చెప్పిందో అది కూడా వాళ్ళతో మాట్లాడతానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. బస్సెస్ షార్టేజ్ ఉన్నాయి, కొత్త బస్సెస్ వస్తున్నాయి. అక్కడ రోడ్డు కూడా స్టార్ట్ అయింది. నేను వచ్చిన తర్వాత మాట్లాడి ఆ రోడ్డు కూడా ఉదండపూర్ రోడ్డు కూడా స్టార్ట్ అయింది. దాని తర్వాత 25th తర్వాత 4 రోడ్లు కూడా ఆర్ఎల్బీ మినిస్టర్ గారు రాబోతున్నారు. 4 రోడ్లు, ఒకటి బాలనగర్ నుండి మోతికనపూర్కి, బాలనగర్ నుండి గంగపూర్ రోడ్ వరకు,
దాని తర్వాత తిరుమరాపూర్ నుండి నవాపేట వరకు, మిడ్జిల్ నుండి కొత్తపల్లి వరకు డబుల్ రోడ్డు. దాని తర్వాత ఇంకొక రోడ్ వచ్చేసి మీటింగ్లో కూడా చాలా రోడ్స్కి పంచాయతీరాజ్ నుంచి ఆర్ఎన్బికి కూడా చేంజ్ చేయమని చెప్పడం జరిగింది. ఇంకోటి వచ్చేసి రోడ్డు రంగారెడ్డి కూడా, కల్లెపల్లి, ఇదిగాన్పల్లి, మల్లెపల్లి రోడ్డు కూడా డబుల్ రోడ్. ఈ 4 రోడ్లు శాంక్షన్ అయినాయి. 25th తర్వాత శంకుస్థాపనకి ఆర్ఎన్బి మినిస్టర్ గారు కూడా రాబోతున్నారు. ఈ 4 రోడ్లు కూడా కాంట్రాక్ట్ కూడా ఫైనలైజ్ అయిపోయింది, టెండర్ కూడా అయిపోయింది. ఆ రోడ్లు కూడా స్టార్ట్ చేయబోతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇంకా కొత్త రోడ్లు కూడా మేము పంచాయతీరాజ్ నుంచి ఆర్ఎన్బికి కన్వర్ట్ చేస్తున్నాము. దాదాపు ఇంకా 106 కిలోమీటర్ల రోడ్లు కూడా ఆర్ఎన్బికి కన్వర్ట్ అయ్యి అవి కూడా డబుల్ రోడ్లు వస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇంకా అదే కాకుండా పంచాయతీరాజ్ వాళ్ళతో మీటింగ్ పెట్టుకుంటున్నాము. బ్రిడ్జెస్ అవసరం మనకి. ఎక్వాపల్లిలో మాట ఇచ్చినాము. దాని తర్వాత నెక్కొండ, లింగంపేటు, దాని తర్వాత మన రాజాపూర్ దగ్గర మండలంలో మన కల్లెపల్లి, నిన్న పేపర్లో కూడా వచ్చింది ఒకటి, వాళ్ళకి రోడ్డు కావాలని చెప్పేసి. ఏది మన కల్లెపల్లి దగ్గర రోడ్డు ఉంది, మల్లెపల్లి, ఇవన్నీ రోడ్స్. ప్రభుత్వ స్కూల్ చూడడానికి సిద్ధంగా ఉంది. పిల్లలు దాంట్లో ఇంకా చదువుకుంటున్నారు. లైక్ అర్జునవాడ హై స్కూల్ అని వేసుకోండి, తర్వాత ఎర్రసత్యం స్కూల్ వేసుకోండి, తర్వాత అర్జునవాడ ప్రైమరీ స్కూల్ కూడా, అంగన్వాడీ పిల్లలు ఇప్పుడు మీరు ఈ క్షణంలో వెళ్ళి చూసిన రేకుల షెడ్లు ఎప్పుడు కూలిపోతాయి. లాస్ట్ ఇయర్ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు చూసినారు, రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చినారు. ప్రతి స్కూళ్ళల్లో బాత్రూమ్లు కానీ, మరమ్మతులు కానీ, బెంచెస్ కానీ అవి శాంక్షన్ అయినాయి. ఆదర్శ పాఠశాల అని చెప్పేసి అవి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయినాయి. ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిన అన్ని వర్క్ స్టార్ట్ అయినాయి. మొత్తం వాళ్ళు పోయి ఎస్టిమేషన్స్ తీసుకున్నారు, అవన్నీ వర్క్ స్టార్ట్ అయినాయి. SEZల ఫ్యాక్టరీలతో మాట్లాడతాను, వాళ్ళని దత్తత తీసుకోమని చెప్పి కూడా తెలియజేస్తాను. గతి ఇట్లా అయింది. వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకి సపోర్ట్ చేసిండ్రు, గవర్నమెంట్ స్కూళ్ళకి ఒక్కడు కూడా వాళ్ళకి రూపాయి కూడా ఇవ్వలేదు వాళ్ళకి. అప్పుడు ఏంది అమ్మ బడియా, మన ఊరు మన బడి అన్నారు. ఏమైంది, ఒక స్కూల్ కానీ వచ్చిందా? ఎలక్షన్ ముందు చెప్పినారు. 10 ఏళ్ళు ఏం చేసినారు వాళ్ళని? 10 ఏళ్ళు అయింది వాళ్ళు చేయలేదు. కాబట్టి ఈరోజు స్కూళ్ళ పరిస్థితి అట్లుంది. ఈరోజు మార్పు తీసుకొస్తున్నాము. 53,000 మందికి షూస్, బాటా షూస్ అంటే మీరు ఆలోచించుకోండి నా సొంతంగా ఎన్ని నిధులు ఇస్తున్నా అని చెప్పాను. అంటే ఇప్పుడు సైజ్ చెక్ చేయాలి. కొంతమందికి చిన్నపిల్లలకి ఏముంది, కొంతమందికి పెద్ద ఉంటుంది సైజు. వాళ్ళు స్కూల్కి పోయి సైజ్ చెక్ చేసుకొని ఇవ్వాలి. దానికి 2 months టైం పడుతుంది. అది కూడా ఫాస్ట్ ట్రాక్లా. అవును, దాని లోపల కంప్లీట్ చేస్తాం. 2 months లోపల కంప్లీట్ చేస్తాము. అది టైం ఫ్రేమ్ నేను పెట్టుకున్నాను ఫిక్స్గా, అది కంప్లీట్ అవుతుంది. కరెక్ట్ 15th August కొంచెం 5-6 రోజులు అటు అవుతుంది, ఇటు అవుతుంది. ఇవ్వండి మీరు నా కంప్లైంట్ ఇచ్చి ఫోన్ చేయండి. ఇప్పుడు మేము గత ప్రభుత్వంలో రోడ్డు వేయలేదు, దుమ్ముండే. నేను కూడా రోజు ఫోన్ చేసి 4 సార్లు ట్యాంకర్లు పంపించి నీళ్లు కొట్టించినాను. వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి బిల్స్ రాకున్నా కానీ నేను హామీ ఇచ్చి రోడ్ ఏమంటే ఒక సైడ్ రోడ్ కంప్లీట్ అయింది, ఇంకో సైడ్ రోడ్ కంప్లీట్ కాలేదు, బ్రిడ్జ్ కూడా పెండింగ్ ఉంది. వాళ్ళని పిలిపించి మాట్లాడి తొందరగా అది కూడా రోడ్ కంప్లీట్ అయ్యేటట్టు చూస్తాను. దాని తర్వాత అధికారులతో మాట్లాడి ఇప్పుడు వచ్చేటప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసు వాళ్ళతో మాట్లాడి ఒక కానిస్టేబుల్ అక్కడ ఉండేటట్టు, ట్రాఫిక్ అక్కడ ఉండకుండా ఎక్కువ ఆపకుండా, ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా చూసుకునేటట్టు వాళ్ళతో మాట్లాడతాను. కొత్త ఎస్పీ వచ్చింది కదా, మాట్లాడతాను. కొత్త కలెక్టర్ కూడా వచ్చింది. నిజాయితీ పడడం ముందులాగా కాదు, నిజాయితీగా ఉంటుంది. స్ట్రిక్ట్ ఆఫీసరు, అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇష్టం వచ్చినట్టు భూములు కబ్జాలు, గవర్నమెంట్ భూములు తీసుకోవాలంటే కాదు. భూదాలు భూములు కూడా అన్ని బయటికి తీస్తాము. కొత్త కలెక్టర్ గారితో నిన్ననే మాట్లాడినా, ఏ భూమి కూడా పోదు, అన్ని భూములు కాపాడతాము. ప్రెస్ వాళ్ళని కూడా మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు కొంతమంది ఫోటోలు పెడుతున్నారు, ఇసుక బండి పోతుంది, అది పోతుంది. నాకు ఫోటో పెట్టే బదులు ఆ బండిని మీరు అక్కడనే ఆపి పోలీసు వాళ్ళకి ఫోన్ చేయండి. ఆ బండి సీజ్ అది. అనిరుద్ రెడ్డి ఇట్లా చిల్లర్గా ఇసుక దందా చేసేటోళ్ళు కాదు. నిజంగా నేను దందా చేయాలనుకుంటే పోయిన ప్రభుత్వం ఉన్నట్టు డే టైంలోనే 200 బండ్లను కొడుతుండే. నేను స్ట్రిక్ట్ ఉందనికే రాత్రి దొంగతనం కొడుతున్నారు. కొట్టేటోళ్ళు కూడా ఎవరో కాదు, పాత టీఆర్ఎస్ నాయకులే. తెలుసుకోండి, మా కాంగ్రెస్ నాయకులు ఒక్కడు కూడా బండ్లు కొడతలేరు, పాతోలే కొడుతున్నారు. వాళ్ళు కొంతమంది కానిస్టేబుల్స్తోని సంబంధం పెట్టుకొని మేము పట్టుకోమని చెప్తే పోతే ఆ కానిస్టేబుల్స్తోని వాళ్ళు మాట్లాడుకొని
అక్కడి నుంచి బండ్లు పోలీసు వాళ్ళు పోయేంత వరకు బండ్లు దాపెడుతున్నారు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించి రాయండి. ఆ బండ్లు ఎవరు కొడుతుండో, ఇసుక ఎవరు కొడుతుండో, ఇంకా పాత టీఆర్ఎస్ వాళ్ళే. నేను కొత్త కలెక్టర్ గారితో మాట్లాడి ఐవార్పల్లిలో ఇసుక ఉన్నది, లోకల్గా ఇసుక కొట్టుకునే దానికి టోకెన్ సిస్టమ్గా లోకల్ వాళ్ళకి ఇసుక అందించేటట్టు నేను మాట్లాడి పర్మిషన్స్ లోకల్ జడ్చల వాళ్ళకే ఇప్పిస్తాను. లోకల్ వాళ్ళు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకునే దానికే ఇసుక కానీ జడ్చల బయటికి మాత్రము పోనివ్వను. పోయిన గవర్నమెంట్ ఉన్నప్పుడు పాత ఎమ్మెల్యే ఒక కంపెనీకి 1,00,000 క్యూబిక్ మీటర్ ఇసుక పర్మిషన్ ఇప్పించిండు, నేను ఆపినాను. అయినా కానీ ఐవార్పల్లిలో 50 ఓట్లు మైనస్ వచ్చినాయి. నిజాయితీగా నేను ఇసుక ఆపినా కానీ మైనస్ అయింది. అంటే ఇసుక దందా చేసేటోళ్ళకే వాళ్ళ వల్లనే నాకు కొన్ని ఓట్లు మైనస్ అయినా కానీ నేను మాత్రం వాళ్ళని ఇసుపెట్టను. ఖచ్చితంగా లోకల్ వాళ్ళకి ఇసుకొచ్చేటట్టు పర్మిషన్స్ ఇప్పించి జడ్చల ఇల్లు కట్టుకునే దానికి టోకెన్ సిస్టమ్గా అక్కడి నుంచి ఇసుక కొట్టుకునేటట్టు ఖచ్చితంగా ఐవార్పల్లి నుండే పర్మిషన్ ఇప్పిస్తాను. మీకు ఎవరు కావాలన్నా కానీ ఆన్లైన్లో బుక్ చేసుకొని ఇసుక తెప్పించుకోండి. కానీ బయటికి పోతే మాత్రం నేను ఒప్పుకోను. మీకు ఎక్కడైనా బయటికి పోతుంటే ఆపేయండి, బండ్లని ఫోటోలు పెట్టకండి, బండి ఇసుక జరుగుతుందని పెట్టకండి, ఆపండి, పోలీసులను పిలిపియండి. మిమ్మల్ని గిట్లా అధికారి పార్టీ నుండి ఎవరైనా ఫోన్ చేసి శ్రీధర్ నేను చెప్తున్నాను, నేను నాకు ఎవరు చేసింది మీకు అనేది తెలుసు. వాళ్ళ కోటింగ్ కూడా ఇచ్చిన నేను అందరికి ఇచ్చిన. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి మా కార్యకర్తలు మిమ్మల్ని బెదిరిస్తే డైరెక్ట్ పోలీస్ స్టేషన్ ఉంది, పోయి ఆ రికార్డింగ్ ఇచ్చి వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చేయండి. నేను ఫోన్ చేసి ఎవరిని కాపాడను. నేను ఒకటి అనుకుంటే ఆ వేలోనే పోతాను, ఆ రూట్లోనే పోతాను, ఎవరికి లొంగను ఏమన్నా కానీ. గత 10 ఏళ్లలో కూడా విలేకరుల మీద ఈ దుర్భాషలాడడం నాయకులు కానీ కార్యకర్తలు కానీ లేరు. ఆ రేంజ్లో దుర్భాషలాడారు. మా దగ్గర మీరు కంప్లైంట్ చేయండి, యాక్షన్ తీసుకుని చెప్పినారు. కొంతమంది భయపడిచ్చి కూడా అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళ పైన కూడా యాక్షన్ తీసుకుంటాము, ఇలాంటి వాళ్ళ పైన కూడా యాక్షన్ తీసుకుంటాము. మీరు కంప్లైంట్ చేయండి. మీరే అంటారు ఇసుక లేదంటారు, ఇసుక వస్తేనేమో మళ్ళీ ఇసుక వచ్చింది అంటారు. అందుకని చెప్పేసి లీగల్గా పర్మిషన్ ఇప్పిస్తాను. లీగల్గా చర్చలకి ఇల్లు కొట్టుకునే దానికి తక్కువ రేట్లో ఇసుక ఖచ్చితంగా వస్తుంది. ఇప్పటి నుంచి ఎవరైనా కానీ ఎవరైనా బెదిరిస్తే మీరు కంప్లైంట్ ఇవ్వండి. ఎవరైనా ఉండండి, నేను బెదిరించిన నా మీద కూడా కంప్లైంట్ ఇవ్వండి. నేను ఇయ్యను, చేయను, నేను మనను. గత ప్రభుత్వం ఒక బండిని ఆపలేదు. ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు ఫోటో తీసేటప్పుడు బండిని కూడా ఆపండి. బండిని ఆపి పోలీసు వాళ్ళని పిలవండి. మీరు కూడా ఇక సిటిజనే, మీరు కూడా చర్చలనే. ఆగండి, గంట సేపు ఆగండి, లేకుంటే నేను వస్తా. ఆ లోపల నాకు ఫోన్ చేయండి. మీరు ఆపి ఎట్లా పోతుంది బండి బయటికి? ఆపినాక కూడా బండ్లు ఎట్లా పోతున్నాయి బయటికి? ప్రతి ఒక్కరికి అర్హత ఉంది అని ఎవరు చెప్పినారు? మీకు విలేకరులకు ఆపే అర్హత లేదని. మీకు రాసే అర్హత ఉంటుంది, తిట్టే అర్హత ఉంటుంది, కానీ ఆపే అర్హత లేదని చెప్పినోడు ఎవడు? ఇసుక దందోళ్ళు మాఫియానా? అంటే ఇన్నే రోజు భయపడుతున్నారా మీరు? విలేకరులు భయపడుతున్నారా ఎవరికన్నా? విలేకరులను చూసి అందరు భయపడతారు, మిమ్మల్ని చూసి ఎవరు భయపడతారు? మందికి మేము షూస్ ఇస్తాము, మీరు అందరు సహకరించండి. మా కార్యకర్తలు కూడా వాళ్ళు కూడా ప్రతి స్కూళ్ళల్లో పిల్లలకి షూస్ అందజేసేటట్టు చూడండి. సైజులు వాళ్ళకి కరెక్ట్ ఫిక్స్ అయ్యేటట్టు కొంచెం ఒక 1 సైజ్ ఎక్కువనే ఇవ్వండి ఈ 1 ఇయర్. ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి నెక్స్ట్ ఇది కంటిన్యూ అవుతుంది షూస్ది. ఈ సంవత్సరం ఇచ్చేసి వచ్చే సంవత్సరం బంద్ అనేది కాదు, ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ కూడా ఇస్తాం, దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇస్తాము. ఈ ఇయర్ ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఒక 1 సైజ్ ఎక్కువ చెప్పి మేడం, 1 సైజ్ ఎక్కువ ఇస్తే ఈ ఇయర్ వాళ్ళకి నెక్స్ట్ మళ్ళీ అకాడమిక్ ఇయర్ వచ్చే వరకు ఆ షూస్ వాళ్ళకి సరిపోతుంది. మంచి క్వాలిటీ షూస్ ఇస్తున్నాం. కురుస్తున్నాయో ఆ డీటెయిల్స్ కూడా నాకు ఇవ్వండి. వేరే ఫండ్స్ నుంచి అన్నది తెచ్చి అవి ఇట్లా మరమ్మతులు చేయించేటట్టు చూస్తాం. థ్యాంక్ యూ. ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది. డబుల్ రోడ్ అయిపోయింది. తర్వాత దొండపల్లి టు ఇప్పుడు బ్రిడ్జ్ శాంక్షన్